హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మా ఊరి గ్రామదేవతలు కుంచుమాంబ, నీలమాంబ అమ్మవార్ల పండుగ ఎలా జరిగిందో చూద్దాం రండి. అయితే మా ఊరి పండగకు ముందే గరిడి పట్టుకొని సింహాచలం కాలినడకనైతే వెళ్ళి అక్కడ సింహాద్రప్పని పండగది బాగా జరగాలని, ఎలాంటి లోటుపాట్లు కలగకుండా పండగ అయితే నిర్విఘ్నంగా జరగాలని దేవుడిని మొక్కుకొని వస్తారనమాట. ఇంకా ఇప్పుడైతే ఊర్లో దండోరా వేస్తున్నారు. ఇంక ఇక్కడైతే ఘటాలను రెడీ చేస్తున్నారన్నమాట. ఈ ఘటాలు పూల ఘటాలా రెడీ చేసి ఊరంతా తిప్పుతారనమాట. ఇలా ఈ 9 రోజులు అమ్మవారు అయితే వీధి వీధుల్లోని తిప్పుకొని ఎవరింట్లో తల్లి ముద్ద అన్నం, పప్పు అన్నం, ఇంకా స్వీట్లైన పసుపు కుంకాలు, పళ్ళు ఇంకా అన్నీ అమ్మవారికి సమర్పించుకుంటారనమాట. ఇలా 9 రోజులు అమ్మవారు అయితే ఈ ఊరిలో తిరుగుతుంది అన్నమాట. ఇంకా పండుగ స్టార్ట్ అయినప్పుడు సత్యం తల్లికి పప్పు అన్నంతో కుండలు సమర్పిస్తారు. ఇంకా చిన్న పందిపిల్లని అయితే బలిస్తారు. ఇలా చాలా సాంప్రదాయంగా నియమనిష్టలతో క్రమబద్ధంగా ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో ఆచార ప్రకారం చేస్తారనమాట. ఇంకా నేనైతే పండగ రోజు ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గుడికైతే బయలుదేరిపోతున్నాను. నేనైతే ఊరి నుంచి కొంచెం ముందుకు వచ్చేసాను కాబట్టి ఇక్కడైతే పండగ వైపు తక్కువ ఉంది. ఇంకా మా ఊర్లో అయితే మాత్రం ఫుల్ ఊరంతా లైటింగ్తో చాలా కలకలలాడిపోతుంది అనమాట. నేను మా చిన్న పాప మా ఆయన అయితే పండగ ఇంకా గుడికైతే బయలుపోతున్నాం. ఇక్కడ ఎంతో సరదాగా కలిసి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూసారా లైటింగ్ అయితే ఎంత బాగా పెట్టారో. ఈ సంవత్సరం అసలు పండగ మాత్రం తగ్గేదేలే అన్నంత రేంజ్లో జరిగిందనమాట. ఈ ఫెస్టివల్ అయితే చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా నేను గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా గుడి దగ్గర అయితే ప్రదక్షిణ చేసేస్తున్నాను అనమాట. 3 ప్రదక్షిణలు చేయాలి. ఇంకా చేసి లైన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఉదయం అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉందంట. నేనైతే సాయంత్రం వచ్చాను లైటింగ్లు ఇంకా ఇక్కడ పండగ అంతా చూద్దామని. ఇంకా ఇప్పుడైతే అమ్మవారిని దర్శనం చేసుకుందాం. చూడండి, ఈమె కుంచుమాంబ అన్నమాట. ఎంత బాగా అలంకరణలో ఉంది కదా. చక్కని తల్లి, చల్లని తల్లి చాలా బాగా దర్శనం ఇచ్చింది. ఇంకా పక్కనే ఉన్న నీలమాంబను కూడా దర్శనం చేసుకుందాం. చూడండి, నీలమ్మ ఎంత నీలం కలర్లో ఉంది, చక్కగా దర్శనం అయితే ఇస్తుంది కదా. ఈ 2 తల్లులు మా గ్రామ దేవతలు అన్నమాట. మాకు అందరికీ కాచి కాపాడుతారు ఎప్పుడూను. ఇంకా నేనైతే బయటకు వచ్చి పోతురాజు దగ్గర దండం పెట్టుకుంటున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పక్కనైతే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం జరుగుతుందన్నమాట. నేనైతే పాటలు ఏమి సౌండ్ వినిపించనివ్వలేదు, ఇంకా కాపీరైట్స్ పడతాయని. ఈ వైబ్ అయితే అసలు ఎంత గ్రాండ్గా ఉందంటే అంత గ్రాండ్గా ఉంది. అందరూ ఉదయం పూజ అంతా చేసుకొని చక్కగా సాయంత్రం అయితే చక్కగా వచ్చి కూర్చొని పండుగనైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా నేను మా పిన్ని మా చెల్లెలు అనమాట. తిను మా అమ్మలు, చిన్న చెల్లి, రెండో చెల్లెలు, మేమందరం చక్కగా కూర్చొని అనుకోకుండా కలిసామన్నమాట. చక్కగా కూర్చొని ప్రోగ్రాం అయితే చూసాము. అమ్మవారి పూలగట్టం ఊరంతా తిరిగి వస్తుంది అనమాట. అప్పటి వరకు ఉందామని ప్రోగ్రాం దగ్గర అయితే కాసేపు కూర్చున్నామన్నమాట. ఇంకా మాటల్లో అమ్మవారు అయితే గద్దెకి చేరుకుంటున్నారు. ఇంకా ఫస్ట్ ఊరంతా గరిడెలతో తిప్పుతారనమాట. లాస్ట్ రోజు అనుపు రోజు కాబట్టి ఇంకా అమ్మవారికి అయితే ఊరంతా తిరిగి ఇంకా గద్దె దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా డీజేలతోటి గరిడీలతోటి చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఊరంతా తిప్పుకొని అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారనమాట. ఈ పండుగ అయితే 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది అన్నమాట.
ఈ పండుగకితో నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. పెళ్ళి అప్పుడు కానించే కాదు. ఎందుకంటే ఇందాక చూపించిన మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట పండగకి. అప్పటి నుంచి కొంచెం తల్లి లీలమ్మ తల్లి పండగ అంటే నాకు తెలుసు అన్నమాట. ఇంకా ఈ వేషాలు అయితే చక్కగా వేస్తున్నారు. ఇంక ఇప్పుడైతే అమ్మవారిని అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట. చూడండి ఎంత కన్నుల పండుగ అమ్మవారి వేషంలో తీసుకొస్తున్నారనమాట. వీళ్ళింటి దగ్గరే అమ్మవారు అయితే పుట్టిందనమాట. కొంచెం తల్లి చక్కగా అమ్మవారి వేషంలో అంత శక్తివంతమైన తల్లిలో ఘటాలు పూల ఘటాలతోటి ధూపదీపాలతోటి బాజా భజంత్రులతోటి ఎంత చక్కగా తీసుకొస్తున్నారు అమ్మవారి గద్దె మీదకి అయితే. ఇంకా గద్దెలో దింపేసిన తర్వాత పోతునైతే వేసిన తర్వాత పండగ ముగిస్తుంది అనమాట. చీర సారీ పసుపు కుంకాలు అన్నీ అమ్మకి ఏమీ లోటు లేకుండా ఎంతో ఘనంగా చేశారనమాట. ఈ సంవత్సరం పండుగ అయితే ఈ పండుగ ఇంత బాగా కండక్ట్ చేసిన అందరికీ ప్రత్యేకించి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంత బాగా చేశారు. నేను చూసిన ఇన్ని సంవత్సరాల్లో ఇంత గ్రాండ్గా అయితే ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది పండగ. ఆ తల్లికి అయితే మాత్రం ఇంకా తల్లి ఊళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే కొన్ని ఫొటోస్ దిగేసాను అనమాట. ఈ గ్యాప్లో ఫోటోలు దిగిన తర్వాత ఇక్కడ అయితే మందుగుడి సామానం పెట్టారనమాట. కొంచెం ప్లేసే కేటాయించేశారు, అంత మందుగుడి సామానం పెట్టారు. కాలుస్తుంటే 2 కళ్ళు సరిపోలేదన్నమాట, అంత ఎక్కువ సామానం పెట్టారు. ఇంకా అసలే ముందే పిలకవానిపాలెం పండగ అంటే ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. ఇంకా అసలే తగ్గేదేలే అన్నట్టు ఇంక అన్ని వెరైటీస్ పెట్టేశారనమాట ఇక్కడైతే. ఏ ఒక్క సౌండ్ చూపించడానికి వినిపించడానికి అవ్వలేదన్నమాట. పక్కన పాటలు వీడియోలో పడితే కాపీరైట్ పడుతుంది అనమాట. అందుకని ఇంక ఇప్పుడైతే ఈ పాముని పెట్టారనమాట. అప్పుడు ఈ పాము మీద చాలా రీల్స్ వచ్చాయి కదా, లక్ష పింజరు బుసుకోడేస్తుందిరా అనేవారు కదా, అలా దాన్ని అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను. నిజంగా బుస్ కొట్టేసింది. ఇంకా చక్కని అమ్మవారి వేషంలో కరెక్ట్గా అమ్మవారిలాగే ఉన్నారు కదా, వీళ్ళే కొంచెం తల్లి పండుగ అంతా నిర్వహిస్తారనమాట. ఇంకా వీళ్ళు గ్రామ పెద్దలందరూ కలిసి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.